మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. మేము అధికారంలోకి వస్తే కేటీఆర్ ఇప్పటికే జైల్లో ఉండేటోడు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ కాళేశ్వరంపై జ్యుడిషియల్ విచారణ మేడిగడ్డకే పరిమితమా? అవినీతి బీఆర్ఎస్ నేతలను కాంగ్రెస్ ఎందుకు కాపాడుతున్నదని ప్రశ్న. ఎస్, ఈ ప్రశ్న మేము కూడా వేసినాం. అయితే మరి మీరేమంటారు? బండి సంజయ్ వ్యాఖ్యలకు ఏకీభవిస్తారా? ఒకవేళ అదే వాస్తవం అయితే లిక్కర్ స్కామ్ మరి సిబిఐ చేతిలోనే ఉంది, మరి ఏమైంది దాని సంగతి జర చెప్పాలి. క్లీన్ సిటీలో హైదరాబాద్కు 9వ స్థానం. గుండ్లపోచంపల్లి, నిజాంపేట్, సిద్దిపేటకు అవార్డులు. దేశంలో క్లీనెస్ట్ సిటీగా 7వసారి ఇండోర్ టాప్ స్వచ్ఛ సర్వేక్షణ అవార్డులు అందజేసిన రాష్ట్రపతి. సో 9వ స్థానంలో మన హైదరాబాద్ ఉంది. ఇక దానికి కారణం కూడా కేటీఆరే చెప్తారు. రేపు మీటింగ్లోనో ఇవాళ మీటింగ్లోనో ఈ విషయం కూడా చెప్తారు. పులులను చంపింది పశువుల కాపరులే. పశువుల మీద దాడి చేసి చంపుతున్నాయనే కోపంతో విషప్రయోగం. 8 మంది గిరిజనులను అదుపులోకి తీసుకున్న ఫారెస్ట్ ఆఫీసర్లు. వీరిలో 2 మైనర్లు. అలాగే దరిగాం అడవిలో సీనరీ కన్స్ట్రక్షన్ నిధులను విడిచిపెట్టాలని చెప్పి ఫారెస్ట్ ఆఫీస్ను ముట్టడించిన 3 గ్రామాల ప్రజలు. 2 మైనర్లను విడిచిపెట్టిన అధికారులు. 22న అయోధ్యకు 100 చార్టర్డ్ ఫ్లైట్స్. అహ్మదాబాద్ అయోధ్య మధ్య విమాన సర్వీసులు స్టార్ట్. శ్రీరాముడి విగ్రహ ప్రతిష్టాపన కోసం అయోధ్య ముస్తాబవుతుంది. మరో 10 రోజుల గడువు ఉండటంతో చకచక ఏర్పాట్లు జరుగుతున్నాయి. రామ మందిరం ప్రారంభోత్సవం రోజైన ఈ నెల 22న అయోధ్యలోని వాల్మీకి మహర్షి ఎయిర్పోర్ట్లో ఏకంగా 100 చార్టర్డ్ ఫ్లైట్స్ ల్యాండ్ కానున్నాయి. 500 కిలోల బరువు ఉన్న డోలు ప్రత్యేక రథంతో గుజరాత్ నుంచి అయోధ్యకు చేరుకుంది. మరోవైపు రామ జన్మభూమి ఉద్యమంలో మరణించిన కరసేవకుల కుటుంబ సభ్యులు, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జగ్జీవన్ రామ్, అట్లాగే కాన్షీరామ్ తదితర ఫ్యామిలీ మెంబర్స్లను కూడా ఈ శుభకార్యానికి ఆహ్వానించినట్లు తెలుస్తుంది. బీజేపీ కురవృద్ధుడు ఎల్కే అద్వానీ ఈ వేడుకలకు హాజరవుతున్నారని చెప్పి విహెచ్ఏపీ ప్రెసిడెంట్ అలోక్ కుమార్ కూడా వెల్లడించారు. గుడి పూర్తి కాకుండానే ప్రతిష్టాపన, ఇది హిందూ సాంప్రదాయాలకు విరుద్ధం, అందుకే మేము అయోధ్యకు రావట్లేదు. 4 శంకరాచార్యుల ప్రకటన. తెలంగాణలో ఎంపీ ఎలక్షన్స్ పై ఫోకస్. మంత్రులతో కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే భేటీ. 14 ఎంపీ సీట్లలో గెలిపే లక్ష్యంగా దిశానిర్దేశం. సమన్వయంతో ముందుకు సాగాలని ఆదేశం. అట్లనే బీఆర్ఎస్ ఇక టీఆర్ఎస్ కొత్త పేరుతో కలిసి రావట్లేదని నమ్మిన కేసీఆర్. పేరు మార్పుతో ప్రజలకు దూరమయ్యామనే భావన. తెలంగాణ సెంటిమెంట్ మిస్ అయిందనే టాక్. డ్యామేజ్ని తగ్గించేందుకు అధినేత ఆలోచన. నేమ్ చేంజ్తో ప్రజలకు దగ్గర అవ్వాలనే స్కెచ్. కేటీఆర్కు సూచించిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి. మెజారిటీ కార్యకర్తల అభిప్రాయం కూడా అదే. పార్టీ అధినేత కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లాలని సూచన. అప్పుడు కూడా అందరు మొత్తుకున్నారు, మీరు విన్నరా? మీరు అసలు వినలే, ఎవ్వరి మాట వినలే, నాకు నేనే సాటి ఎవరు లేరు పోటీ అన్న విధంగా ముందుకెళ్ళిపోయిండ్రు. నగర శివారులో భారీగా గంజాయి పట్టివేత. తెలంగాణ ఎక్సైజ్ పోలీసుల ముమ్మర తనిఖీలు. పోలీసుల అదుపులో 8 మంది, 7,50,000 విలువైన గంజాయి. జమిలీ ఎన్నికలకు మేం వ్యతిరేకం, ఇది రాజ్యాంగ విరుద్ధమన్న మమత. రాజకీయాలకు దూరంగా టీఎస్పీఎస్సీ బోర్డు సభ్యుల నియామకంపై ఫోకస్. పటిష్టంగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంస్థ నిబద్ధత కలిగిన అధికారిని చైర్మన్ గా నియమించే ఛాన్స్ కసరత్తు చేస్తున్న తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో లీకులు ప్రక్షాళన దిశగా కసరత్తు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం. సీఎం రేవంత్ తో గూగుల్ వైస్ భేటీ. రాష్ట్రంలో పెట్టుబడులపై ముఖ్యమంత్రి, వైస్ ప్రెసిడెంట్ మధ్య చర్చ. నాణ్యమైన సేవలు అందించేందుకు తమ వద్ద సాంకేతికత ఉందన్న చంద్రశేఖర్. గూగుల్ మ్యాప్స్, గూగుల్ ఎర్త్ ప్లాట్ఫామ్ల ద్వారా సాధ్యమయ్యే రహదారి భద్రతపై సమావేశం.
మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933.